టాలీవుడ్ యువ కథానాయకుడు శ్రీవిష్ణు వారం వ్యవధిలోనే 2 చిత్రాలతో పలకరించారు. గత నెల చివర్లో అతడి నుంచి విష్ణు విన్యాసం అనే సినిమా వచ్చింది. ఈ మధ్య వరుసగా కామెడీ సినిమాలు తీస్తున్న శ్రీవిష్ణు ఆ స్టైల్లోనే ఈ చిత్రం కూడా చేశారు. కానీ కంటెంట్ బలంగా లేకపోవడంతో ఈ మూవీ వీకెండ్ లోనే చెల్లబడిపోయింది. సింగిల్ సినిమా తర్వాత శ్రీవిష్ణు జోరుకు ఈ సినిమా బ్రేక్ వేసింది. అయితే ఇంకో వారానికే తన కొత్త చిత్రమైన మృత్యుంజయ్ వస్తూ ఉండటంతో దాని మీద ఆశలు పెట్టుకున్నాడు విష్ణు. ఈ సినిమాకు ఇండస్ట్రీ నుంచి మంచి బజ్ వచ్చింది. సుకుమార్ శిష్యుడు రూపొందించిన సినిమా కావడం, ఎన్టీఆర్ సహా చాలా మందికి సన్నిహితుడైన సందీప్ గున్నం ప్రొడ్యూస్ చేసిన మూవీ కావడంతో నాని సహా చాలా మంది ప్రముఖులు ఈ సినిమాకు సపోర్ట్ చేశారు. పాజిటివ్ పోస్టులు పెట్టారు. వాళ్ళు చెప్పిన స్థాయిలో లేకపోయినా కూడా మృత్యుంజయ్ మంచి సినిమానే. థ్రిల్లర్ జోనర్ లో డీసెంట్ గా ఈ సినిమాను తీర్చిదిద్దాడు దర్శకుడు హుస్సేన్ షాకిరన్. ఈ చిత్రానికి ఎబో యావరేజ్ టాక్ రివ్యూలు వచ్చాయి. అయితే ఆ టాక్ తో వీకెండ్ వరకు ఓ మోస్తరుగా వసూళ్లు సాధించింది, కానీ తర్వాత నిలబడలేకపోయింది మృత్యుంజయ్. సంక్రాంతి సీజన్ తర్వాత మొదలైన స్లంప్ ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉండగా మృత్యుంజయ్ సైతం ఆ ట్రెండ్ కు బ్రేక్ వేయలేకపోయింది. ఇదే వీకెండ్ లో వచ్చిన సంప్రదాయని, సుప్పిని, సుద్దపూసని, ఎస్ సరస్వతి మినిమం ఇంపాక్ట్ వేయలేకపోయాయి. శివాజీ సినిమాకు పూర్తిగా నెగటివ్ టాక్ రాగా, వరలక్ష్మి మూవీ మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కినప్పటికీ కూడా జనాలకు అంతగా రుచించలేదు. అవి రెండు కూడా వాషౌట్ అయిపోయాయి. మృత్యుంజయ్ వీకెండ్ వరకు ఓ మోస్తరు వసూళ్లతో సరిపెట్టుకుని అంతిమంగా బాక్స్ ఆఫీస్ ఫెయిల్యూర్ గానే నిలిచింది. ఈ వీకెండ్ లో బ్యాండ్ మేళం అనే చిన్న సినిమా రావాల్సి ఉండగా, ఉస్తాద్ భగత్ సింగ్ ఈ నెల 26 నుంచి 19కి ప్రీపోన్ అయిన నేపథ్యంలో దీని రిలీజ్ డేట్ మార్చారు. మార్చి 26న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఈ వీకెండ్ కూడా బాక్స్ ఆఫీస్ వెలవెలబోతున్నట్లే. ఉస్తాద్ భగత్ సింగ్, దురంధర్ 2 చిత్రాలు వచ్చాకే బాక్స్ ఆఫీస్ కు ఊపిరి రాబోతోంది.